ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ఫిబ్రవరి 2025లో పోస్టల్ రిక్రూట్మెంట్ అదే గ్రామీణ డాక్ సేవక్ అంటారు. కొంతమంది దీన్ని బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఈ పోస్టులతో కూడా పిలుస్తారు. దీనికైతే రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. అప్ టు మార్చి 3, 2025 వరకు యూత్ అందరూ అప్లై చేసుకున్నారు. అయితే దీని తాలూకా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే అసలు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఉన్న రిక్రూట్మెంట్ కాబట్టి చాలామందికి వాళ్ళ యొక్క మెరిట్ ఆధారంగా ఇచ్చేది కాబట్టి మాకు వస్తుందని ఒక చిన్న ఫీలింగ్ తోటి రిజల్ట్స్ కోసం అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు. అయితే ఈ రిజల్ట్స్ డేట్ ఎగ్జాక్ట్గా అయితే కనుక అఫీషియల్ వెబ్సైట్లో ఏం మెన్షన్ చేయలేదు నోటిఫికేషన్లో. అయితే అందుబాటులో ఉన్న సోర్సెస్ ప్రకారం మార్చి నెలాఖరి కల్లా, లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ కల్లా రిజల్ట్స్ ఇవ్వచ్చు అన్న విషయం అయితే తెలిసింది. ఒకవేళ అది అలాగే కాకపోయినా ఏప్రిల్లోనైనా ఇవ్వచ్చేమో. ఏదేమైనా ఒకవేళ రిజల్ట్స్ వస్తే ఎలా తెలుస్తుందని చాలామంది అడుగుతున్నారు. వెబ్సైట్ ఉన్నది. వెబ్సైట్ నేను కమెంట్స్ బాక్స్లో పెడతాను, చూడండి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు స్పెసిఫిక్ రిజల్ట్స్ లిస్ట్ పీడిఎఫ్ పెడతారు ఎప్పుడు ఉండే పద్ధతి ప్రకారం. ఆ పీడిఎఫ్లో మీ పేరు ఉందో లేదో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, అప్లై చేసినప్పుడు వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్తో చెక్ చేసుకోవచ్చు. అది మాత్రమే కాకుండా సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎప్పుడు ఉండే పద్ధతి ప్రకారం అయితే కనుక సెల్కి, అంటే వాళ్ళు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. అలాగే ఈమెయిల్కి కూడా ఇంటిమేషన్ ఇవ్వచ్చేమో, నాట్ ఎగ్జాక్ట్లీ డోంట్ నో. కాబట్టి మీరు ఆ విధంగా తెలుసుకోవచ్చు. అది మాత్రమే కాకుండా ఇన్కేస్ మీరు సెలెక్ట్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో భాగంగా మీకు రిజర్వేషన్ ఉంటే కనుక దాని తాలూకు, ఫర్ ఎగ్జాంపుల్ బీసీ వాళ్ళైతే కనుక ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఆ సర్టిఫికేట్లు, అలా సర్టిఫికేట్లు అడుగుతారు. కాబట్టి ఒకవేళ నమ్మకం ఉన్న వాళ్ళు ప్రిపేర్గా ఉంచుకోవడం మంచిదే. ఇంకా సర్టిఫికేట్స్ విషయానికి వస్తే మీకు స్టడీ సర్టిఫికేట్స్ 4th నుంచి 10th వరకు మీరు ఎక్కడెక్కడ చదివారో ఆ స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ప్లాన్డ్గా ఉంచుకోండి. అలాగే కొంతమంది అడుగుతారు ఎప్పటి వాళ్ళకి ఇస్తారో, మేము ఇప్పుడు వాళ్ళకైతే 10కి 10 పాయింట్స్ వచ్చేస్తున్నాయి, మాకు ఆ రోజుల్లో అలా లేదు కదా, కష్టపడి చదివాము మేము, ఇప్పటిలాగా ఇవ్వట్లేదని కొంతమంది అంటారు. చెప్తున్నాను, ఇది అప్ టు 40 years ఏజ్ వరకు ఇచ్చాడంటే 10th క్లాస్ 1998లో పాస్ అయిన కూడా పెట్టుకోవచ్చు. అందుకే అప్లికేషన్లో మీకు ఏ టైం నుంచి ఏ టైం మధ్యలో మీరు 10th క్లాస్ కంప్లీట్ చేశారని చెప్పి సెలెక్టింగ్ అనే ఆప్షన్ ఇచ్చాడు. మీరు అప్లై చేసినప్పుడు గుర్తుంటే కనుక మీకు దాని ప్రకారం, అంటే అప్పటి నుంచి అప్పటి వరకు ఒక 25 years బ్యాక్కి వెళ్తే ఇన్ని సంవత్సరాలకు ఒకసారి అని చెప్పిన బోర్డుని మెన్షన్ చేశాడు. దాని ప్రకారం అయితే కనుక అన్ని సంవత్సరాలకు ఒకసారి కాబట్టి సెలెక్ట్ చేసుకునే ప్యాటర్న్లో కూడా ఆ టైంలో పాస్ అయిన వాళ్ళకి ఈ టైంలో పాస్ అయిన వాళ్ళకి అనే కంపారిజేషన్ తోటే చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఎనీహౌ, మీరు కనుక అప్లై చేస్తుంటే మీకు ఆల్ ది బెస్ట్. ప్రిపేర్డ్గా ఉండండి. జస్ట్ ఎప్పుడు అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి సమాచారాన్ని మన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు రావాలంటే సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.